దేవుని వలనే కలిగెనే ఈ మానవుడు. కులమని మతమని వర్గభేదాలెందుకు, ప్రాంతీయ తత్వమని ప్రాణహత్యలు ఎందుకు? ఏ జాతి వారైనా ఏ రంగు వారైనా ఏ దేశమైనా సృష్టించినదొక దేవుడే. ఒక్కడే దేవుడు సృష్టికి నిజకారకుడు, ఒక్క దేవుని వలనే కలిగెనే ఈ మానవుడు. ఈ జగతిలో ప్రతివారు కలిగినది ఒకని నుండే, ఆ మనిషిది ఏ కులమైతే మనది ఆ కులమే. నువ్వు చెప్పిన విధముగానే కోటి నుండి మనిషి వస్తే ఆ కోటిది ఏ కులమో అది ఏ మనదవును కదా. ప్రతి మనిషిని భగవంతుడు చేసిన నీవు నమ్మితే ఆ భగవంతునికి ఏ కులమన్నది లేదులే. ఆ కులమని ఈ మతమని మనుషుడు కల్పించినవే, మా మతమని మా కులమంటే నడవదు లోకమే. కులమతాలు విడిచిపెట్టి కరుణ ప్రేమలను చుట్టి కలిసిపోతే సమాజంలో సుఖమన్నది సాధ్యమే. ఒక్కడే దేవుడు సృష్టికి నిజకారకుడు, ఒక్క దేవుని వలనే కలిగెనే ఈ మానవుడు. ఈ జగతిలో ప్రతివారు పరమాత్ముని పిల్లలే, ఏ పిల్లలకైనా తమ తండ్రులిరువురుండరే. మా దేవుడు మీ దేవుడనంటోంది లోకమే, ఒక్కో దైవం ఒక్కో నరుని చేయుట అది సాధ్యమా? ప్రతి మనిషిని ప్రకృతిని చేసిందొక దేవుడే, పరమాత్ముని ప్రతిబింబముగా చేసిన మనిషిని. వేల కొలది ఫలములున్న చెట్టు మాత్రమొక్కటే, కోట్ల కొలది జనములున్న భగవంతుడు ఒక్కడే. నీ హృదినే తన గుడిగా తలపులనే ద్వారముగా నీలోనే వసించాలని దైవం కోరెనే. ఒక్కడే దేవుడు సృష్టికి నిజకారకుడు, ఒక్క దేవుని వలనే కలిగెనే ఈ మానవుడు. క్రిస్టియన్ పాస్టర్లపై ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్న పాస్టర్లపై విచక్షణ రహితంగా మూకుమ్మడిగా ఇలా వెలిసిన శిథిలమైన గ్రంథములెన్నో ఉన్న, ఏ గ్రంథమునకునువైన రచయిత మరి మనిషేగా. ఆ దైవమే తను స్వయముగా రాసిన ఒక గ్రంథమే, బైబిలు అను పేరుతో నేడు ప్రపంచమునే మార్చెనే. ఒక తల్లి బిడ్డను చంపితే ప్రతి తల్లి కసాయవుతుందా? నిన్ను ఒకడు మోసం చేస్తే క్రైస్తవ్యమే మోసమా? మహాగ్రంథమని చూడకుండా ద్వేషంతో కాల్చిన, సహనంతో భరించిన కూడా మీ మనసులు కరగవ. ఎన్నో దాడులు చేసిన, ఎన్నో హింసలు పెట్టిన మీ కొరకు అనుదినం ప్రార్థించును క్రైస్తవ్యమే. ఒక్కడే దేవుడు సృష్టికి నిజకారకుడు, ఒక్క దేవుని వలనే కలిగెనే ఈ మానవుడు. దేవుడే ఉంటే అలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అని మీకు ఎప్పుడైనా అనిపించి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని ఎవరో ఒకరు ప్రశ్నించి ఉండొచ్చు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే జేసీ మందిర్ రిలీజ్ చేస్తున్న క్రిస్టియన్ మూవీ ఎందుకు.